ఇప్పుడైతే మేము ఆన్ ద రూట్లో ఉన్నాము. కట్ చేసేద్దాం, ఓకేనా? కట్ చేసేద్దాం. సో అదే అండి, హనీష్ అద్వైత్ ప్రీ బర్త్డే షూట్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి నేను హైదరాబాద్ కిడ్స్ స్టూడియో బీరంగూడలో అయితే చేపిస్తున్నాను. వీళ్ళకి ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో మొత్తానికి 4-5 అవర్స్ షూట్ కాబట్టి మనకి ఒక రూమ్ కూడా ఇస్తారు. లైక్ డ్రెస్ చేంజింగ్కి, రెస్ట్ కోసం, మన కోసం ఎవరైనా వస్తారు కదా, రెస్టింగ్ రూమ్ టైప్లో. అండ్ మనకి ఇండోర్లోనే మొత్తం అన్ని థీమ్స్ సెట్టింగ్ అయితే వేసి ఉంటాయి ఆల్రెడీ. డైరెక్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడమే. సో వీళ్ళ దగ్గర మ్యాక్సిమం 20 to 25 థీమ్స్ అయితే ఉంటాయి. సో మేము చూస్ చేసుకుందంటే థీమ్ ప్లస్ ఆల్బమ్ 15 థీమ్స్ చూస్ చేసుకున్నాము. ఆల్బమ్ విత్ ఫోటోగ్రఫీ, మొత్తం వీడియో అన్నీ తీసుకున్నాం అనమాట. చూడండి, ఇంకా వీళ్ళే ఒకళ్ళు వీడియోగ్రాఫర్, ఒకళ్ళు కెమెరామ్యాన్, ఇంకొకరు వచ్చేసి బేబీని కొంచెం ఎంగేజ్ చేయడానికి. ఇదైతే పడుకోబెట్టినప్పుడు తీసిన వీడియో అనమాట. పడుకోబెట్టినప్పుడు మనకి గోవా థీమ్, లైక్ బీచ్ థీమ్ అండ్ మూన్ లైట్ థీమ్ అయితే తీస్తారు. సో వాడిని కాసేపు పడుకోబెట్టినప్పుడు ఈ 2 థీమ్స్లో అయితే కవర్ చేసాము. సో బీచ్ థీమ్కి అయితే డ్రెస్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. లైక్ కొన్ని థీమ్స్కి అయితే వాళ్ళే ఇస్తారు పర్టికులర్గా, అంటే పోలీస్ థీమ్, డాక్టర్ థీమ్ అండ్ షెఫ్ థీమ్, లాయర్కి ఇలాంటి వాటికి వాళ్ళే ఇస్తారు. ఎథనిక్ కూడా వాళ్ళే ఇస్తారు. బట్ నా దగ్గర ఉన్నది ఇంకా బాగుంది. సో నేను ఎథనిక్ థీమ్ నేనే వేశాను. అంటే వాడు 1 year కదా, ఇంకా అంత సహకరించలేదు. బట్ ఇంకా మమ్మీ డాడీ ఇంకా వీళ్ళందరూ కొంచెం ఎంగేజ్ చేసి అట్లా కొంచెం కష్టపడి అవుట్పుట్ అయితే బాగానే తీసుకొచ్చాం. మొత్తానికైతే వాళ్ళు కూడా చాలా పేషెన్స్గా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీశారు. ప్రీ బర్త్డే షూట్ వీడియో అయితే చాలా బాగుంది. అండ్ థీమ్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ ఎథనిక్, ఫార్మల్, అన్ని టైప్ ఆఫ్ డ్రెస్సెస్ నేను కవర్ అయితే చేశాను. సో ఈ కాస్ట్యూమ్ కూడా వాళ్ళదే. అలా మేము చూస్ చేసుకుంది అయితే 15 థీమ్స్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ఆల్బమ్స్తో పాటు అన్నీ మనకు బడ్జెట్లోనే ఉన్నాయి. చాలా చాలా అంటే చాలా రీజనబుల్ బడ్జెట్. వీళ్ళది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ మొత్తం. మేమైతే బీరంగూడలో తీసుకున్నాము అడ్రస్. ఇది మియాపూర్లో ఇంకా కొన్ని ప్లేసెస్లో కూడా ఉంది. ఇది వచ్చేసి షెఫ్ థీమ్. అట్లా అంటే మేము కూడా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి టైం ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ అయితే తీసి నేను వ్లాగ్ లాగా క్రియేట్ చేశాను. అండ్ మార్నింగ్ టైంలోనే షూట్ తీసుకున్నాము. ఈవినింగ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది లైటింగ్ కూడా అని చెప్పి. బట్ థీమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మనకి రీజనబుల్ రేట్లో అయితే వచ్చాయి. అండ్ నేను మెటర్నిటీ షూట్ కూడా ఈ హైదరాబాద్ కిడ్స్ స్టూడియో వాళ్ళ దగ్గరే చేపించాము. ఆల్రెడీ మెటర్నిటీ షూట్ గురించి నాకు వీడియో ఉంటుంది, బట్ ఆ ఛానల్ లేదులేండి, ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను మెల్లిగా అన్నీ. సో ఇలా. అండ్ మనకి ఏంటంటే 1 ఫోటోగ్రాఫర్, 1 వీడియోగ్రాఫర్ అండ్ ఇంకొకరు ఏంటంటే పిల్లల్ని కొంచెం నవ్విపించడానికి, ఫోటో సైడ్ కరెక్ట్ చూడడానికి అలా ఒక అతను అయితే ఉంటాడు హెల్పర్ లాగా. అండ్ లాస్ట్కి ఎడిటర్స్ వేరే వాళ్ళు ఉంటారు. ఎడిటింగ్ కూడా మనకి ఏంటంటే చాలా బాగా ముందు ఎలా కావాలి ఏంటి అనేది సాంగ్ సెలెక్షన్ అంతా మనదే ఉంటుంది. వాళ్ళైతే 4 minutes వీడియోనే, బట్ నా కోసం నేను 5 minutes చేంజ్ కావాలి అంటే 5 minutes ఎడిటింగ్ అయితే చేశారు. అండ్ సాంగ్స్ కూడా నేనే ఎడిట్ చేసి ఒక 2-3 లిరికల్ సాంగ్స్ పెట్టాను. అండ్ అది మొత్తం ప్రీ బర్త్డే షూట్ వీడియోలో వస్తుంది. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, ఎందుకంటే చిన్నోడు చాలా ఏడ్చాడనమాట. సో అందులో కూడా వాళ్ళు మంచి మంచి సీన్స్తో వీడియో అయితే చాలా పర్ఫెక్ట్గా తీశారు. అండ్ మధ్య మధ్యలో ఆద్వి బేబీని కూడా కవర్ చేశారు చాలా థీమ్స్లో. వాడు కొంచెం సేపు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు అలాంటి టైంలో ఆద్విని, నన్ను కూడా చాలా ఫొటోస్ అయితే తీశారు. దీని తర్వాత ఏమైందంటే మేము పోలీస్ థీమ్ ఒకటి మిస్ అయ్యాము ఈ హడావిడిలో. అప్పటికి 4-5 అవర్స్ అయిపోయింది, ఎందుకంటే వాడు చాలా ఏడ్చాడు కదా. సో అట్లా కొంచెం టైం పట్టింది, ఎక్స్ట్రా టైం. సో పోలీస్ థీమ్ అయిపోయింది. వాళ్ళకి ఈవినింగ్ షూట్ కోసం ఇంక 2-3 రెడీగా ఉన్నారు ఆల్రెడీ. సో ఇంకప్పుడు ఎందుకు అని చెప్పి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. బట్ నెక్స్ట్ డే పెన్ డ్రైవ్లో ఈ ఫుటేజ్ మొత్తం ఎక్కించుకోవడానికి వచ్చామన్నమాట వీడిని తీసుకొని. అప్పుడు నేను అడిగాను వాళ్ళని, పోలీస్ థీమ్ ఒక్కటి అవ్వలేదు, అది ఒక్కటి అయ్యుంటే అయిపోయేది అని కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది అంటే, సరే మేడం అనేసి మళ్ళీ వాళ్ళు పోలీస్ థీమ్తో కొన్ని ఫొటోస్ అయితే మనకి తీశారు. సో ఇవి నేను నా మొబైల్లో కొన్ని వీడియోస్ తీసుకున్నాను, బట్ ఆ రోజు వీడియోగ్రాఫర్ అవైలబుల్గా లేడు, అందుకే ఓన్లీ ఫొటోస్ అయితే తీశారు. బట్ ఓకే అనుకున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ 16th థీమ్ అయిపోయింది, 15 థీమ్స్ ఆల్రెడీ అయిపోయినాయి, ఇది ఎక్స్ట్రా మనకి. సో పోలీస్ థీమ్ ఒక్కటి ఉండకుండా ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు ప్రీ బర్త్డే షూట్ సాటిస్ఫాక్షన్ వచ్చి ఉండేది కాదు. బట్ ఇది అయ్యేసరికి ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ వాళ్ళు ఫొటోస్ కూడా తీశారు. ఫొటోస్ కూడా అసలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి. వీడు ఏడ్చినా కూడా
ఏడ్చిన టైప్లో అలాంటివి కాకుండా మంచి స్మైలింగ్ ఫొటోస్ క్యాండిడ్వి చాలా బాగున్నాయి అనమాట. నేను ఎలా వస్తుందో ఏంటో అని అయితే చాలా అనుకున్నాను. ఆద్వి బేబీ ప్రీ బర్త్డే షూట్ అప్పుడైతే అసలు చాలా బాగా సహకరించింది. అది ఇంకా మిడ్ మేలో చేసాము. అది కూడా ఇంకా బయట, ఇదేమో ఇండోర్ ఏసీ ఇంకా, బట్ అదైతే బయట ఎండలో అయినా కూడా అసలు చాలా బాగా వచ్చింది. అది కూడా చాలా సపోర్ట్ చేసింది ఆద్వి కూడా. అది కూడా నేను నా వీడియోలో పెట్టాను చూడండి, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము ఆ రోజు. చూడండి, ఆ సూట్ కేసులో వాటి సామాన్ అంతా ఖాళీ చేస్తే వెళ్ళి అందులో కూర్చొని ఆడుకుంటున్నాడు. అందుకే మెమరీగా ఉంటుందని వీడియో అయితే తీశాను. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, ఐ లవ్ యూ, టేక్ కేర్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.